ప్రభు నందు ప్రియులారా, దేవుని పిల్లలారా, మనకందరకును దేవదేవుని కృప మెండుగా కలుగును గాక. ఈరోజు దినం ప్రభు చేత మనకి ఇవ్వబడిన వాక్యము మత్తయి సువార్త 21వ అధ్యాయము 13వ వచనము. నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది. ప్రభు మరి ఈ లోకంలో ఉండగా మరి దేవాలయంకు వెళ్ళినప్పుడు ఆయన దేవుని చేత మరి ఏర్పరచబడినటువంటి మందిరం గురించి మాట్లాడుతున్నారు ప్రభు. మరి ఆయన అంటున్నాడు, నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అంటున్నారు ఇంకో వాక్యంలో. అంటే ఈ యొక్క విషయంలో ఏంటంటే ప్రభు చెప్పేది మీరు దేవునికి ఆలయమై ఉన్నారని కూడా మరి ఇంకొక వాక్యంలో చెప్పబడి ఉంది కదండి. కాబట్టి ఈ యొక్క ఎప్పుడును మనం ఇవన్నీ వింటున్న విషయాలే. ఈ విషయాల గురించి మనం ఎన్నోసార్లు ధ్యానించుకుని ఉంటాము. ఈ విషయాలను మరి నలుగురు సువార్తికులు కూడా ఈ విషయాన్ని మరి మన పరిశుద్ధ గ్రంథంలో వ్రాసినట్టును మనం చూస్తున్నాము. అలాగే పౌలు గారు కూడా మరి ఆయన పత్రికల్లో కూడా మనమే ప్రభు యొక్క దేవాలయం అని కూడా ఆయన వివరించున్నారు. మరి ప్రభు దేవాలయంలోనికి రావటం అనేది అంటే మోషే గారి అనుభవంలో ఆయన కొండ మీద ప్రభు చెప్తున్న సన్నిధిలో 40 దినాలు ఉన్నారట. అప్పుడు మరి కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున అని ప్రభు ఆయనకు తెలియబడింది. అంటే కొండ మీదకు వెళ్ళినప్పుడు ఆయన పరలోకంలో ఉన్నటువంటి ఆ యొక్క మందిరం యొక్క స్థితిని, ఆ యొక్క రూపాన్ని, అందులో ఎలా ఉండాలో ఏం చేయాలనేది ఆయనకు బయలుపరచబడింది. అది దాని చొప్పున ఆయన ఈ లోకంలో మనం మరి వాళ్ళకి చెప్పి ఒక ప్రత్యక్షపు గుడారాన్ని ఆయన వేసి ఉన్నారు. మనం ఈ ప్రత్యక్షపు గుడారం గురించి ఒకసారి కాదు చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఎందుకంటే దాంట్లో 3 భాగాలు ఉంటాయని, తర్వాత ఒక భాగమేమో ఆవరణం అని, రెండోది పరిశుద్ధ స్థలం అని, మూడోది అతి పరిశుద్ధ స్థలం అని కూడా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాము. అలాగే మరి ఈ మోషే గారి చేత మొదటి 5 అధ్యాయాలు బైబిల్లోవి రాయబడి ఉన్నాయని కూడా మనకు తెలుసు. అలాగే ఆఖరి పుస్తకమైనటువంటి ప్రకటన గ్రంథం కూడా ఆయన శిష్యుడైన యోహాను గారి చేత వ్రాయబడిందని కూడా మనకందరికీ తెలిసిందే. ఆయనకు కూడా ఒక స్వరం వినపడింది, అంతే ఏంటి ఇక్కడికి ఎక్కిరము అని. అంటే మరి మోషే గారైతే కొండ మీదకి ఎక్కి వెళ్ళారు, కానీ ఈ యోహాను గారైతే పరలోకానికి ఎక్కి వెళ్ళారట. మరి ఆయన శరీరంతో వెళ్ళారో మరి లేకపోతే ఆత్మతో వెళ్ళారో మనకు అవన్నీ వివరంగా తెలియదు, కానీ ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు పరలోకంలో ఉన్న దేవాలయాన్ని కూడా చూశారట. అంటే ప్రభు తను పరలోకంలో ఉన్నటువంటి ఆ యొక్క దేవాలయం యొక్క రూపాన్ని మనం తన బిడ్డలుగా అయిన వారికి చూపిస్తున్నారనమాట. ఇక్కడ ఆయన ఎలా ఉన్నప్పటికీ మరి ఆయన భక్తులకు ఆయన కొన్ని విషయాలు బయలుపరుస్తున్నారు. అలాగే ఆ శరీరంతో వెళ్ళిన మరి మరి పౌలు గారు కూడా చెప్తున్నారు కదా, నేను ఒక మనుషుని ఎరుగుతాను, అతడు 3వ ఆకాశానికి వెళ్ళాడు, చెంప చెక్కంగానే మాటలు విన్నారు మరి అనేసి చెప్తున్నారు. అంటే ఈ యొక్క వీళ్ళు సామాన్య మనుషులు, వ్యక్తులు అర్థం చేసుకోవాలనేటువంటి విషయాలు అనే కూడా మనం తెలుసుకుంటున్నాం అన్నమాట. అంటే చాలా విషయాలు గ్రంథంలో కూడా మనకి ఎన్నో మర్మాలు దాగి ఉన్నాయి. ప్రభు కూడా మరి ప్రజలందరితో మాట్లాడినప్పుడు చాలా విషయాలు వారికి మరుగుగా మరి తన శిష్యులకు మాత్రమే చెప్పినటువంటి విషయాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి అంటే చాలా విషయాలు మనకు అర్థం కాదు. మనం బైబిల్ రోజు చదువుతూ ఉంటున్నాం, ప్రతిదినము చదివినప్పుడల్లా మనకు కొత్త సంగతులు మనకు అర్థం చేస్తూ ఉంటాడు పరిశుద్ధాత్ముడు. అలాగని మనం ఈ రోజు నేర్చుకున్నది అదొకటే అని అనుకుంటా లేదు. ఎందుకంటే ఏ నిమిషంలో అసలు ఏమి దాగుందో అన్నది మనం శోధించి తెలుసుకోవాలంటే ప్రతి దినము వాక్యాన్ని చదువుకుంటూ దాన్ని గ్రహించగలిగిన స్థితిలోకి ఉండాలి. ఇందులోని మర్మాలు చాలా మందికి అర్థం కావు.
అర్థం కానప్పుడు మనం చాలా విషయాలు మనకు మరుగు చేయబడతాయి. మన జ్ఞానాన్ని బట్టి, మనకు అర్థమైన దాన్ని బట్టి. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి అర్థమైనంత వరకే మనం చెప్తాం, కానీ చాలా పెద్ద పెద్ద విషయాలు వాళ్ళకి చెప్పం. వాళ్ళు పెద్ద అయినాక చెప్పొచ్చులే, పెద్ద అయినాక నేర్చుకుంటారులే అని అనుకుంటూ ఉంటాం మనం. అలాగే మనం కూడా ఆత్మీయ స్థితిలో మనం ఎదిగే కొలది ప్రభు మనకి కొత్త కొత్త విషయాలు మనకు బయలుపరుస్తూ ఉంటారన్నమాట. మరి ఈరోజు మనకు ఇవ్వబడింది ఏంటంటే మన యొక్క దేవాలయం గురించి మనం మాట్లాడాలి. మరి బైబిల్లో అండి మనకు ఎన్నో విషయాలు మరుగు చేయబడిన వాటిలో అప్పుడప్పుడు ప్రభు మనకు కొన్ని విషయాలు తెలియపరుస్తున్నప్పుడు వాటిని మనము అర్థం చేసుకుంటకి ప్రయత్నించాలి. మనకు అర్థం కానప్పుడు ప్రభువుని అడిగి మనం తెలుసుకోవాలని కూడా మనకు తెలుసు. కాబట్టి ప్రభు సన్నిధిలో మనం ఉండి మరి ఆయన ఏమి మనకు బయలుపరుస్తున్నారో దాన్ని తెలుసుకోవటానికి మనము ప్రతిదినము ప్రభు సన్నిధిలో కనపడేటువంటి పరిస్థితి మన అవసరము చాలా ఉందన్నమాట. ఇట్లా ఎన్నోసార్లు మనము చదివినా కూడా మనకు అర్థం కాని విషయాలు ఉంటాయి. మరి అవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఈ లోకంలో ఉండగానే, మనము బ్రతికుండగానే మనం తెలుసుకోవాలి అంటే ప్రభు సన్నిధిలో ప్రతిదినము కూర్చుని మరి ఆయన వారికి ఏ విధంగా మనకి వివరిస్తున్నారో దానిని గ్రహించుకునేటువంటి స్థితులు మనం నేర్చుకోవాల్సిన వారమే అన్నాము. మరి ఇక్కడ దేవాలయంలో మరి ఆవరణం అనేది ఉంది. ఆ ఆవరణంలో ప్రజలందరూ కూడా ప్రవేశించగలరంట. ఎవరైనా సరే, ఇశ్రాయేలీలు కానీ బయట వాళ్ళు కానీ మరి అన్యులు కూడా ఆవరణం అనేది తొక్కబడుతుందట. మరి రెండవది ఒక్క యాజకులు మాత్రమే ప్రవేశిస్తారట. మరి దాంట్లోకి మిగిలిన వాళ్ళు ఎవరు వెళ్ళటానికి లేదు. మరి ఈ యొక్క ఆవరణాన్ని శుద్ధిపరచటానికి మరి ఆ యొక్క యాజకులకి మరి లేవీలైన వారు చాలా సహకరించేవారట. మరి వాళ్ళు ఆ విధంగా ఆ ఆవరణాన్ని శుద్ధి చేస్తూ ఉండేవారు. కానీ పరిశుద్ధ స్థలాన్ని ఉందనుకోండి, మరి పరిశుద్ధ స్థలాన్ని యాజకులు మాత్రమే శుద్ధి చేసేవారట. మూడవదిగా అతి పరిశుద్ధ స్థలం ఉందంట. అతి పరిశుద్ధ స్థలం అనే దాంట్లో ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరానికి ఒక్కసారి దాంట్లోకి వెళ్ళేవాడట. వెళ్ళే ముందు ఏం చేసేవారట, ఆయన వస్త్రం చుట్టూ కూడా మరి గంటలు కట్టుకుని, నడుంకి ఒక తాడు కట్టుకుని మరి అక్కడికి లోపలికి వెళ్ళాలి కాబట్టి మరి ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన మనసులోకి ఏదైనా ఒక రాకూడని ఆలోచన వచ్చినట్లయితే, అంటే దేవునికి సంబంధించింది కాకుండా ఏదైనా సరే మరి బయట విషయాలు మనం తలంపులోకి వస్తే మాత్రం, అంటే అజాగ్రత్తగా మనం అక్కడ ఉన్నట్లయితే, అనాలోచనగా ప్రభు సన్నిధిలో ఉన్నట్లయితే అతను అక్కడ చనిపోయేవాడట. చనిపోయినప్పుడు ఏం చేసేవారంట, ఈ గంటల శబ్దం వినపడినప్పుడు కొద్దిసేపు చూసి మరి ఆయన కదలట్లేదు కాబట్టి ఆ తాడు పట్టుకుని బయటికి లాగేవారట. ఎందుకంటే ఎవరు కూడా పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించేటువంటి అర్హత ఎవరికి లేదు, అటువంటి యోగ్యత ఎవరికి లేదు. ఒక్క ప్రధాన యాజకుడు కూడా తన్ను తాను ప్రత్యేకపరచుకుని పరిశుద్ధపరచుకుని మరి ప్రభు సన్నిధిలో నిలబడటకు యోగ్యతను సంపాదించుకున్న వాడే అందులోకి వెళ్ళేవారన్నమాట. మరి అటువంటి అతి పరిశుద్ధ స్థలాన్ని మరి ఎవరు శుద్ధి చేస్తారండి? ఎవరు శుద్ధి చేస్తారనేది అసలు ఎక్కడా లేదు. ఎందుకంటే ఎవరన్నా శుద్ధి చేయటానికి వెళ్ళటానికి కూడా అవకాశం లేని పరిస్థితి కదా. మరి అటువంటి మరి ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రతి వాళ్ళు కూడా వెళ్ళలేని పరిస్థితి. భౌతికంగా ఉన్న వాళ్ళు అసలు ఎవరు కూడా వెళ్ళలేరు అనమాట. మరి ఇక్కడ మనకి 3 భాగాలు ఉన్నాయి కదా. మరి మొదటిది ఆవరణంలో ప్రజలైన వారు దేవుని జనాంగమని చెప్పుకునే వాళ్ళు వెళ్తూ ఉంటారు కదండి. ఎవరు పడితే వాళ్ళు ప్రవేశించలేనటువంటి పరిస్థితి. అదే పరిస్థితి మనకు ఆత్మీయ జీవితంలో మనము
మన ప్రభువుకి దేవాలయం అన్న మన శరీరాలు, భౌతిక శరీరాలు మరి ఒకసారి ఆలోచించుకున్నట్లయితే మన ఆత్మీయ స్థితికి మనం పోల్చుకున్నట్లయితే మరి ఆవరణం లాంటి పరిస్థితుల్లో మనం ఎప్పుడూ ఉంటూ ఉంటాం. ఎందుకంటే ప్రతి దినము వాక్యం చర్చికి వెళ్తాము, వారానికి ఒకసారి వెళ్తాము, రోజు బైబిల్ చదువుకుంటాము, వింటాము. అంతవరకు మాత్రం మనం చాలా సార్లు మనం చేస్తూ ఉంటాం. ఎందుకంటే మరి అక్కడికి వచ్చి ఆవరణంలో సంచరించే మనుషులు రావటం వెళ్ళిపోవటం చేస్తారు. కానీ ఒక అతి పరిశుద్ధ స్థలానికి కానీ ఎక్కి వెళ్ళలేనటువంటి పరిస్థితి. మరి అలా వచ్చిన బిడ్డల్లో మరి ప్రభు కొరకు ప్రత్యేకింపుకుని ఆయన కొరకు నాజీరు చేయబడిన వాళ్ళై మరి ఆయన యొక్క బిడ్డలుగా మరి ఆయన కొరకు మనం ఏర్పరచుకున్న బిడ్డలంగా ఉన్నాము అని అనుకున్న వాళ్ళు ఏం చేస్తారండి, పరిశుద్ధ స్థలంలోకి యాజకులుగా వెళ్ళగలరు. వాళ్ళు కూడా మరి వెళ్లే ముందు మరి వాళ్ళని వారు శుద్ధి చేసుకుని గంగాళం దగ్గర కడుక్కుని లోపలికి వెళ్ళి మరి బలిపీఠం దగ్గర మరి అన్ని కూడా అర్పించడం అట్లాంటివన్నీ కూడా చేయగలరు. మరి ఆ ప్రాసెస్ లో వాళ్ళు ఎంతవరకు వెళ్ళగలరు అంటే పరిశుద్ధ స్థలం వరకు మాత్రం వెళ్ళగలరు. అంతవరకు కూడా వారు అలౌడ్. ఎందుకంటే వారి యొక్క స్థితిని బట్టి, వారి యొక్క ఆత్మీయ స్థితిని బట్టి. అలాగే మనం కూడా మన ఆత్మీయ స్థితిని బట్టి మనం ఏం చేస్తామండి, మరి అందరిలాగా విని వాక్యం వెళ్ళిపోయే వాళ్ళం కాకుండా దాన్ని ధ్యానించుకుంటూ ఉంటాము. ఆ విషయాల్లో మన యొక్క పార్టిసిపేషన్ మనకు కూడా ఉంటుందన్నమాట. మనం కూడా చేస్తూ దేవుని విషయాల్లో మనల్ని మనం ప్రత్యేకపరచుకుని మనం దేవుని కోసం ఇట్లా చేయాలి, దేవుని కోసం ఇది చేయాలన్న ఉద్దేశంతో ఏం చేస్తామంటే చాలాసార్లు దేవుని కొరకు చాలా మంచి కార్యాలు చేయటకు మనము ప్రయత్నిస్తూ ఉంటాము. చాలా సార్లు మనం చేయవలసినవన్నీ కూడా ప్రభు మన వాక్యంలో చెప్పిన విషయాలన్నీ కూడా మనం చేయటానికి మనము ప్రయత్నిస్తూ ఉంటాం అనమాట. ఆత్మీయ స్థితిలో ఒక మెట్టు ఎదుగుతూ ఉంటాము. కానీ అతి పరిశుద్ధ స్థలానికి మనము ఎవరం కూడా వెళ్ళలేము. ఎందుకంటే ఒక ప్రధాన యాజకుడు మాత్రమే, అంటే మన ప్రభు వారు మాత్రమే వెళ్ళగలిగింది అతి పరిశుద్ధ స్థలము. మరి ఆయన చేత మరి ఆయన ఒక్కరు మాత్రమే మరి అతి పరిశుద్ధ స్థలాన్ని శుద్ధి చేయగలిగిన వారు అని కూడా మనం తెలుస్తాం కదా. మరి అది తెలుస్తుంది కదా. మరి అలాంటప్పుడు ఆయన ఒక్కడు మాత్రమే మరి పరిశుద్ధుడు గనక ఆయన మనలాంటి వాళ్ళు మరి ఆయన లాంటి పరిశుద్ధుడు ఈ విశ్వంలోనే ఎవరు లేరట. ఆయన పరిశుద్ధతకు ఎవరు కూడా వీళ్ళు సాటి ఆయనలాగా ఈయనున్నారు అని అనటానికి ఎవరిని కూడా మనము ఆయనతో మనం పోల్చుకోలేనటువంటి గొప్ప మరి పరిశుద్ధుడు మన తండ్రి. మరి మనుషులను శుద్ధీకరించే సామర్థ్యము ఒక్క ప్రభువుకి మాత్రమే ఉందని కూడా మనకు తెలుసు. మరి మా దేవుని యొక్క శిష్యులు బోళంత మంది ఉన్నారు కదండి. వాళ్ళందరూ ఏం చేశారండి, ప్రభు చేసినట్టే చాలా గొప్ప కార్యాలు చేశారు. ప్రభు చనిపోయిన తర్వాత మరి కుంటివారిని బాగు చేశారు, గుడ్డివారిని బాగు చేశారు. చనిపోయిన ఆయన్ని కూడా మరి పౌలు గారు మరి చనిపోయి పైకెత్తబడిన ఆయన కూడా లేపారని, దొరక అనే ఆవిడని లేపారని, అట్లాగా మనము ప్రభు చేసిన కార్యాలన్నీ వాళ్ళు చేయగలిగారు. కానీ శుద్ధి చేసే విషయంలో మాత్రం వాళ్ళు ఏమి కూడా చేయలేకపోయారనమాట. అంటే వాళ్ళు బోధించగలరు కానీ శుద్ధి చేయటం అనేది ఒక ప్రభు మాత్రమే చేయగలరు మనకి. మరి కాబట్టి వాళ్ళు బోధిస్తారు, చెప్తారు, అన్ని చెప్తారు. కానీ ఆ యొక్క కార్యము ఇప్పుడు ప్రభు ఈ లోకంలో ఉండగా మట్లాది వారిని దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళందరినీ గువ్వలు అమ్మేవారిని తర్వాత రోకలు మార్చేవారిని వాళ్ళందరూ కూడా వెళ్ళగొట్టారు అని మనం వింటున్నాం. మరి అక్కడ ఏ శిష్యుడు కూడా ఆయనతో పాటు వెళ్ళగొట్టారు అని మరి ఎక్కడా రాయబడలేదు మనకి. అంటే ప్రభు మాత్రమే శుద్ధి అనే కార్యక్రమం చేయగలిగిన శక్తి గలవాడు మన ప్రభు మాత్రమే. కాబట్టి ఆయన చేత మనం శుద్ధి పొందాలి అని అనుకున్నప్పుడు మనం ఏం చేయాలా? మనం రావటం, మనం వాక్యం వినటం, వెళ్ళిపోవటం అయిపోయింది, నేను విన్నాను వాక్యం అని అనుకుని సంతోషించేసి మనము మన కాలం గడిపేయటం కాదు. కానీ విన్న ప్రతి దానికి కూడా మనము చెప్పవలసి ఉంది. కాబట్టి మనం ఉన్న ప్రతి దాన్ని ఏ విధంగా మన జీవితానికి, మన ఆత్మీయ జీవితానికి అన్వయించుకోగలమో అది నేర్చుకోవాలంటే మనం ప్రభు సన్నిధిలో కూర్చోవాలి. మన జీవితంలో మనం చేస్తున్న ప్రతి పాపాన్ని శుద్ధి చేసుకోవాలంటే ప్రభు సన్నిధిలో కూర్చోవాలా.
ఆయన చేత సహవాసం చేస్తూ ఆయన చూస్తూ ఆయనతో మాట్లాడాలంటే మనం ప్రభు సన్నిధిలో కూర్చోవాలా. మరి దేవుని కృపను బట్టి మనకు ఆ యొక్క సన్నిధి అనే దాన్ని మనకి ఇచ్చారు, కానీ మన అనుభవంలోకి అది రావటానికి చాలా సమయం పడుతుంది. ఎందుకంటే అది అర్థం చేసుకోవటం మనకు మొదట చాలా అవసరము. అర్థం చేసుకున్నాక మన మనస్సును ప్రభు సన్నిధిలో కుదురుపరచుకోవటం అది చాలా అవసరము. కుదురుపరచుకున్న మనము మన మనస్సును ప్రభు మీద కేంద్రీకరించుకోవటం అది ఇంకొక చాలా అవసరమైన పని అయింది. కుదురుపరచుకుని ప్రభు సన్నిధిలో మన పాపాలను ఒప్పుకుని ఆయన పరిశుద్ధ రక్తం చేత మనము శుద్ధీకరింపబడి ప్రభులాగానే మీరును పరిశుద్ధులయ్యండి అని చెప్పినట్లుగా మనము కూడా ప్రభు యొక్క పరిశుద్ధతలోనికి సమానంగా రావటానికి మనకు కావాలి అంటే అనుదినము కూడా మనము ప్రభు సన్నిధిలో కూర్చుని ప్రతి దినము మనము పాపాలను ఒప్పుకోవాలి. మనము చూడండి, రోజు స్నానం చేస్తాం. ఎందుకు చేయాలా? నిన్న చేశాను కదా, మొన్న చేశాను కదా, వారం క్రితం చేశాను, ఇప్పుడు మళ్ళీ స్నానం ఏంటండి అని అనుకుంటాం. కానీ మనకు తెలియకుండానే మన ఒంటి మీద ఆ యొక్క మురికి ఏర్పడుతూ ఉంటుంది. మన ఆత్మీయ జీవితం కూడా అంతే. మనం అనుకుంటాము మేము స్నానం చేసేసాము, మేము బాప్తిసం తీసుకున్నాం కాబట్టి ప్రతిదినం పాపాలు ఒప్పుకోవాల్సిన అవసరం లేదనుకుంటాం. కానీ ప్రతి దినం కూడా మనం పాపాలు ఒప్పుకోవాలి. ఎక్కడి నుండి ఏమొచ్చి మనకు అంటుకుందో మనకు తెలియదు, ఎటువంటి దుర్గంధం మన శరీరం నుండి వస్తుందో తెలియదు. కాబట్టి మనము మన ఆత్మలను పరిశుద్ధంగా ఉంచుకోవాలంటే ప్రభు సన్నిధిలో కూర్చుని ప్రతిదినము కూడా మనము మన పాపాలను ఒప్పుకుంటూ ప్రభు సన్నిధిలో మనలను మనము ఆయనకు అప్పగించుకుని ఆయన చేత శుద్ధీకరింపబడి మరి ఆయన చేత దీవెనలు పొంది మరి ఆయన రూపంలోనికి మనం మారగలగాల. ఇప్పుడు రెండవ రాకడ వస్తుంది, మనకి రాకడలో ఎత్తబడాలి, ఆయన పెండ్లి కుమారుడు, మనం పెండ్లి కుమార్తె, సంఘం అంతా ఒక పెండ్లి కుమార్తె అని అనుకుంటూ ఉంటాం కదా. మరి దానికి అంటే ఏంటి? పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె అంటే ఆదాము అవ్వలు, అంటే ఆదాము ఒక శరీరం నుండి తీయబడిందే, అవ్వమ్మ అని కూడా మనం అక్కడ నుండి గ్రహిస్తూ ఉంటాము. కాబట్టి ఆదాము శరీరంలో వచ్చిన అవ్వ ఎలా ఉంటుందండి? ఆదాము లాగానే ఉంటుంది కదా. అదే ఇప్పుడు జంతువులన్నీ ఉన్నాయి అనుకోండి, ఏ జంతువు యొక్క పార్ట్నరు ఆ జంతువు లాగానే ఉంటది, కానీ మనిషిలాగా ఉండదు కదా. మరి మనిషి యొక్క పార్ట్నర్ కూడా మనిషిలాగానే ఉండాలి కదా. మరి ప్రభువుతో మనము పెండ్లి కుమార్తె సంఘంగా ఉండాలంటే ప్రభు రూపంలోకి మనం ఉండాలా. ప్రభు యొక్క పోలికను మనం కలిగి ఉండాలి, ప్రభు యొక్క లక్షణాలు కలిగి ఉండాలా, మరి ప్రభులాగా మనం మాట్లాడగలిగి ఉండాలా, ప్రభులాగా మనం వినగలిగి ఉండాలా. మరి అన్ని విషయాల్లోనూ ప్రభువుని పోలి మనం ఉండాలా. మరి పౌలు గారు చెప్తున్నారు కదా, ప్రభువును పోలి నేను నడుచుకున్నాను అంటున్నారు. అంటే ఆయన ప్రభువును పోలి నడుచుకున్నారు. ప్రభువులాగా ఉండటానికి మరి ఆయన ఎంతగానో ప్రయత్నించారు. వారు తన జీవితం అంతా కూడా ప్రభువు కొరకు త్యాగం చేస్తున్న ఒక గొప్ప వ్యక్తి మన పౌలు గారు. నాకులాగా మీరు కూడా ప్రభువును పోలి నడుచుకోండి అని ఆయన కూడా చెప్తున్నారు. వాక్యాల్లో అన్ని చోట మనకు చెప్తున్నారు. ప్రభువు రూపంలోకి మనం మారాలంటే మన యొక్క పాప శరీరాన్ని మనం వదులుకోవాలి. పాప శరీరంలో ఉన్నటువంటి ప్రతి విధమైన పాపాన్ని ప్రభువు చేత కడగబడినప్పుడే ఆయనలాగా పరిశుద్ధులమై ఆయన చేత మరి పెండ్లి కుమార్తెగా అంగీకరింపబడతాము. అదే విధంగా ఆయన చేత మనము పరలోక రాజ్యానికి తోడుకొని పోబడతాము. అక్కడ ఆయనతో పాటు మరి రాజ్యాన్ని ఏలేటువంటి మరి ఉన్నతమైన స్థితికి మనము చేరగలుగుతాం అన్నమాట. మరి ఆ విధంగా చేయాలంటే మనం ఏం చేయాలండి? అనుదినము ప్రభు సన్నిధిలో కొద్దిసేపు కూర్చుని మనము కూర్చున్నాం అనుకోకుండా అది కాదు మనం చేయాల్సింది. మన మనసు ప్రభు మీద ఏమాత్రం కేంద్రీకరింపబడింది, మనం ఏ స్థితి నుండి ఏ స్థితికి ఎదుగుతున్నాము, ఆవరణ స్థితి నుండి పరిశుద్ధ స్థలానికి వస్తున్నామా, అతి పరిశుద్ధ స్థలానికి కూడా ప్రభువుతో పాటు మనం ఉండగలిగిన స్థితికి వెళ్తున్నామా? మరి ఆ విధంగా మనము మన ఆత్మలను పరీక్షించుకుని మరి పెండ్లి కుమార్తె వరుసలోకి మనము రాగలిగినట్టు ధన్యతలోకి ప్రభు యొక్క మాటలు మనం వినగలుగుటకు, ప్రభువును మనం చూడగలుగుటకు. అంటే రోజు వాక్యం చదువుతున్నాం కదండి, ఆయన మాటలు వింటున్నాం కదా అని అనుకుంటాం. మరి ఇప్పుడు మన నాన్నగారు ఉన్నారనుకోండి, మనం వేరే దేశంలో ఉన్నారు, మనం వేరే దేశంలో ఉన్నాం, నాన్నగారు ఒక ఉత్తరం రాశారు, అది నాన్నగారు మాటలే, నాన్నగారే రాశారు.
తన స్వహస్తాలతో రాశారు. అలాగే పరిశుద్ధాత్మ సహాయం చేత ప్రభు మనకి ఒక గ్రంథాన్ని లిఖించారు. అలా రెక్కించబడింది ఏంటండి? దేవుని వాక్యం కాబట్టి దేవుడే, మరి దేవుడు చెప్పినట్లే కదా. ఇప్పుడు నాన్నగారు పిలిచి ఫోన్ చేసి లేకపోతే ఒక ఉత్తరం రాసి, నాన్న ఇది పని చెయ్యి బాబు, తల్లి ఇగో ఇట్లా చెయ్యాలి, ఇది చెయ్యి, నువ్వు అది చెయ్యి అని చెప్పారనుకోండి, అది నాన్నగారి మాటనే అనుకుంటాం కానీ వేరే వాళ్ళు ఎవరో చేశారు అనుకోం కదా. అలాగే ప్రభు మనకు గ్రంథాన్ని ఇచ్చారు. అనుదినము మనకు మనల్ని నడిపించుకోవటానికి ఒక గైడ్గా ఇచ్చారు. ఇదిగో ఈ పరిస్థితిలో ఇలా ఉంటుంది, ఆ పరిస్థితి ఇలా ఉంటుంది అని. మరి రాసిన ఆయన జీవంతో ఉన్నాడు అనుకోండి, మనం వెళ్ళి నాన్నగారిని చూస్తాం కదా, నాన్నగారు ఆల్రెడీ ఉత్తరం రాశారు కదా, వెళ్ళి చూడాల్సిన అవసరం ఏంటని అనుకోం కదా. కాబట్టి దేవుడు సజీవుడు, ఆయన చూడగలిగిన స్థితి మనకు ఉంటుంది. ఎప్పుడు చూస్తాము, ఎలా చూస్తాము? మరి అటువంటి ఆయన చూడగలిగిన స్థితికి మనం ఎప్పుడు ఎదుగుతామంటే ప్రభు సన్నిధిలో ప్రతిదినము కూర్చుని, ఆయన గడప యొద్ద కూర్చుని ఆయనను మరి ధ్యానించుకుంటూ, ఆయన యొక్క మాటలు వింటూ, మరి ఆయన రూపంలోనికి మనం మార్చబడే స్థితికి మనము ఎదుగుతాం అన్నమాట. అదే దేవుడు మరి మనకు కూడా సన్నిధి అనే కార్యక్రమాన్ని మనకి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత దేవుడే మనలను నడిపించుకుంటున్నాడు. మనలను ఆ స్థితికి ఎదిగించుకుంటాకి ప్రభు ప్రయత్నిస్తున్నప్పుడు మనం అందరం కూడా ఈ యొక్క కార్యక్రమంలో అతి భక్తితో, అతి మరి వినయంతో ప్రభు సన్నిధిలో మరి మన ఎదురుగుండా ప్రభు ఉన్నారని, ప్రభు మనలను చూస్తున్నారు. కానీ మనం చూడగలిగిన స్థితికి రావాలి కదా. మనం కళ్ళు మూసుకుని మరి ఉంటే ఏదైనా చూడగలమా? చూడలేము. కానీ మన దృష్టిని, మన మనసును ప్రభు మీద పెట్టుకున్నట్లయితే సజీవుడైన ఆ దేవుడు మనకు తప్పకుండా కనపడతాడని ఆ యొక్క ఆలోచన అది మన మనసులో పెట్టుకుని, ప్రభువా నువ్వు కనపడే దేవుడు, మాట్లాడే దేవుడు, నాయన నువ్వు మాకు కనపడు, మాతో మాట్లాడు అని మనం ప్రార్థన మనస్ఫూర్తిగా ప్రార్థన చేసినట్టయితే, మనం పూర్తిగా సంపూర్ణంగా మనము సిద్ధపరచుకుని ప్రభువుకి అప్పగించుకున్నట్లయితే మరి ప్రభు మనలను ఆయనను చూడగలిగిన స్థితికి చేయగలడు దేవుడు. మోషే గారు ఉన్నారు, మరి కొండ మీద ఉన్నప్పుడు ప్రభువుతో సహవాసం చేశారా లేదా? మరి అలాంటి ఆయన ఎందుకు అడిగారు, ప్రభువా నిన్ను నేను చూడాలనుకుంటున్నానని కదండి. సహవాసం చేస్తూనే ఉన్నారు, ఆయన మాటలు వింటూనే ఉన్నారు, కానీ ఆయన్ని చూడాలనేటువంటి ఆశ కూడా ఆయనలో ఉంది. ఎందుకంటే ఆయన సజీవుడు గనక చూడగలిగాడు. ఏ విధంగా ఆయన చేత్తో మూసేసి వెనక పార్శ్వం మాత్రం చూడు, నువ్వు నాకు స్వరూపం మొత్తాన్ని చూడలేవు అంటున్నాడు. అంటే ఆ స్థితిలో మోషే గారి ఆ యొక్క మరి స్థితిని బట్టి ఆయన యొక్క ఏమంటారండి, ఆయన యొక్క మరి విశ్వాస మెట్టు అనుకోవచ్చు, లేకపోతే సిద్ధపాటు, ప్రభువుని చూడగలిగిన స్థితిని మరి దాన్ని బట్టి ఆయన ప్రభు ఆయనకు కనపరుచుకున్నారు. మనల్ని కూడా కనపరుచుకుంటారు. మనము మనుషులము, మనం పాపులము, మనం చూడలేని స్థితిలో ఉన్నాము. కానీ మనము కూడా చూడగలిగిన స్థితికి దేవుడు మనల్ని తీసుకుని వెళ్తాడు. ఎందుకంటే మనలో హృదయంలో ఒక ఆశ ఉండాల. ఆ ఆశ ఉండి, నాయన నిన్ను చూడాలని ఆశ ఉంది ప్రభా. ఈ లోకంలో ఉండగానే నువ్వు ఎంతో మంది భక్తులకు కనపడ్డావు కదా, మరి ఎంతో మందిని నువ్వు పరలోకంకి తీసుకెళ్లి పరలోకం అంతా చూపించావు కదా, మరి నిన్ను మాత్రమే చూడగలిగిన స్థితి నాకు లేకపోయింది ప్రభా. నాయన నన్ను ప్రభా నీ రూపాన్ని చూడగలుగుతాకు, నీతో ముఖాముఖిగా మాట్లాడుకుని ఆ రుచిని నేను రుచి చూచి తెలుసుకుంటాకు ప్రభా మీరు సహాయం దయచేయండి అని మనము ప్రార్థించాలి. మరి ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. మరి అందరికీ తెలిసిందే హైదరాబాద్ బిర్యానీ అంటాం కదా. మేమేమో ఎక్కడో పల్లెటూరులో పుట్టినాం, కానీ హైదరాబాద్ బిర్యానీ అంటే ఎలా ఉంటుందో తెలియదు కదండి. కానీ అందరు చెప్తారు, అబ్బా ఎన్నిసార్లు వింటాం ఆ బిర్యానీ అంత రుచిగా ఉంటుందంట అని చెప్తా ఉంటాం. కానీ దానిని మనం వెళ్ళి తినకపోయినా, లేకపోతే అక్కడ నుండి ఎవరైనా పంపించినా కూడా తినగలిగిన స్థితిలో మనం ఉండాలా కదండి. తినకుండానే మనం అందరికి చెప్తాం, అమ్మో హైదరాబాద్ బిర్యానీ అంట చాలా బాగుంటుందంట, అంత రుచి అంట, ఎంత రుచి అంట అని అందరికి చెప్పటం అది గొప్ప కాదు. కానీ నిజంగా మన స్వానుభవంలో అది తిన్న రుచి చూసినటువంటి అనుభవం మనకుందా?
మరి అటువంటి అనుభవంలోకి మనం ఎదగగలుగుతున్నామా? మనం తిన్నప్పుడు మరి ఇంకా దాని గురించి ఇంకా ఎక్కువ చెప్పగలుగుతాము. వినటం మాత్రమే కాదు, చాలా సార్లు మనం ఎన్నో వాక్యాలు వింటూ ఉంటాము. వాక్యాన్ని మరి ఎంతో మంది, అబ్బా ఆయన ఎంత బాగా చెప్పాడు కదా ప్రసంగం, ఈయన ఎంత బాగా చెప్పాడు కదా, ఆ సిస్టర్ అయితే అసలు చెప్పలేమండి, దున్నేశారండి ఆ వాక్యాన్ని అంటాం. నిజమే, వాళ్ళ అంతస్తు ప్రకారం వాళ్ళు సిద్ధపాటు కలిగి ఉన్నారు. కానీ మనం ఆ స్థితికి, అంటే వినటం మాత్రమే కాకుండా దాని ప్రకారం నడుచుకునేవారు అంటున్నారు కదా ప్రభు. అలాగే మనము కూడా స్వానుభవంలో ప్రభుని ముఖాముఖిగా చూడగలిగిన స్థితి, ఆయన మాటను చెవులారా వినగలిగిన స్థితి మనకుందా? అట్టి ధన్యతలోకి రావాలని మనకు ప్రభు ఈ సన్నిధి అనుభవాన్ని మనకు నేర్పిస్తున్నప్పుడు మనం ఇంకా మరి బాల శిక్షక కింద ఉన్నాము. ఎందుకంటే ఇంకా వాళ్ళు నేర్చుకునే స్థితిలో ఉన్నాము. కానీ ఆ స్థితికి ఎదిగించే స్థితిని దేవుడు మనకు దయచేస్తాడు. ఎందుకంటే మనల్ని శుద్ధి చేయగలిగిన శక్తి గలవాడు ఆయన మాత్రమే. ఆయన శుద్ధి చేస్తేనే మనం ఆయన చూడగలం. ఆయన శుద్ధి చేస్తేనే మన చెవులు ఆయన స్వరాన్ని వినగలుగుతాయి. కాబట్టి ప్రభు సన్నిధిలో ఉన్న మనము ప్రతిదినము ప్రభు సన్నిధిలో కనపట్టకి మనము ప్రత్యేకించుకుందాం. కనీసం 1 గంట సేపు ప్రభు సన్నిధిలో కనపట్టకి మనము సిద్ధపరచుకుందాము. అట్టి ధన్యతలోకి దేవుడు మనలను, మన బిడ్డలను, మన కుటుంబాలను నడిపించి మరి నిత్య జీవంలో ప్రవేశించటకు మనకు అందరికీ కూడా ఆత్మీయ అంతస్తులో, మనం పై అంతస్తులో ప్రభుతో మరి ఆయన పక్కనే కూర్చుని ఆయన ముఖంలో చూస్తూ ఆయన చెప్పే మాటలు వింటూ ఆయన సన్నిధిని అనుభవించే స్థితిని దేవుడు మనందరికి దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. ప్రైజ్ ది లార్డ్. మనం ఇప్పుడు సన్నిధిలోనికి వెళ్దాం. సన్నిధికి కొన్ని క్రమాలు ఉన్నాయి, కొన్ని మెట్లు ఉన్నాయి. ఆ మెట్ల ప్రకారము మన జీవితాన్ని సరి చేసుకుందాము. మొట్టమొదటిగా ప్రభు సన్నిధిలో మనము మౌనముగా మనోనిదానము కలిగి, మరి దేవాది దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు మన సన్నిధిలోకి వచ్చి ఉండగా, మరి అంత గొప్ప మరి దేవాది దేవుడే మన దగ్గరికి వచ్చిండగా మనం చేయవలసింది మన దృష్టిని, మన మనసును ప్రభు మీద నిలుపుకోవాలంటే మన చంచలమైనటువంటి ఈ యొక్క మన మనస్సు మరి ప్రభు మీద నిలపనీయకుండా చేస్తూ ఉంటాడు దుష్టుడైన సాతానుడు. మరి మాట విన్నావు కదా వాక్యము చాలే, ఇంకా ఎందుకులే, మరి ఇంకా ఇవన్నీ ఎందుకు చేయాలి, అసలు నీకు కుదురుగా ఎందుకు కూర్చోవటం, నీకు అవతల బోల్డ్ పనులు ఉన్నాయి కదా అని దయ్యము మనలను చెరపకుండానట్లు ప్రభు సన్నిధిలో ఉన్న మనము మనోనిదానం కలిగి ప్రభు సన్నిధిలో కూర్చుందాం. ఆయన పావన పాదాల దగ్గర మనము కూర్చున్నాం. కూర్చున్న మనము మన మనసును స్థిరపరచుకుందాము. ఏ విధంగా అంటే మన దృష్టిని, మనసును ప్రభు మీద కేంద్రీకరించుకుందాం. అవును, పాప శరీర ఆకారంతో ఉన్న మనకు ఆయన కనపడకపోవచ్చు, కానీ వైద్యుని దగ్గరికి మనం ఎందుకు వచ్చాము? మనలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి అనారోగ్యాన్ని తీసివేయాలని ఆయన చెప్పినది మనం చేయటానికి మనం పరమ వైద్యుడైనటువంటి యేసయ్య పాదాల దగ్గర కూర్చుని ఉండగా మన మనసుని, మన దృష్టిని ఆయన మీద చూపెడతాం. మరి పౌలు శీలలు మరి ఎన్నోసార్లు మరి అటువంటి పరిస్థితుల్లో ప్రభువుని ఇతరులకు బోధించినప్పుడు వారి పాటల చేత, వాళ్ళ చేత వారి దృష్టిని ప్రభు వైపు మళ్లించారు. పేతురు గారు మరి ఒక కుంటివారి దగ్గరికి వెళ్ళి, ఇదిగో మా వైపు తిరుగుము అన్నప్పుడు ఆయన వారి మీద దృష్టించినప్పుడు వాళ్ళు చెప్తున్నారు, ఇదిగో నాకు కలిగినదే నీకు ఇస్తున్నాను అని చెప్తున్నారు. అంటే వాళ్ళ దగ్గర ఏదైనా బంగారం దొరుకుతుందో లేక ఇంకేదైనా విలువగా ఇస్తారేమో అన్నట్లుగా అతను వారి వైపు చూస్తున్నాడట. మరి మనము ప్రభు సన్నిధిలో ఉన్న మనము, సృష్టికర్త అయిన తండ్రి సన్నిధిలో ఉన్న మనము, మహిమగల ఆ తండ్రి యొక్క సన్నిధిలో ఉన్న మనము, ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు, సమస్తము చేయగలిగిన దేవుడని తిరిగిన మనము ఆల్మైటీ గాడ్ అని చదువుకుంటాం. అంటే ఆయనకి అంత శక్తి గల తండ్రి,
మరి ఆయన సన్నిధిలో కూర్చున్న మనము ఆయన తట్టు తేరి చూద్దాం. మనం నిదానం కలిగిన మనము ప్రభు సన్నిధిలో మన పాపములను ఒప్పుకుందాం. అనుదినము మనలోనికి వస్తున్న పాపపు తలంపులు, పాపపు ఆలోచనలు, మరి కళ్ళతో చూడరాని చూచిన అటువంటి పాపపు చూపులు, వినరాని వింటున్నప్పుడు మన పాపపు చెవులు, వాటి చేత పాపం చేత నింపబడిన మన చెవులు, మన హృదయము సమస్తము కూడా ప్రభు సన్నిధిలో మనము ఒప్పుకుందాం. మన పాపములను మన ప్రభు సన్నిధిలో ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన ప్రతి పాపం నుండి మనకు విడుదల కలిగి చేస్తారట. కనుక అట్టి శక్తి గల దేవుని సన్నిధిలో మన ప్రతి పాపాన్ని ఒప్పుకుందాం. మన దృష్టిలో అది పాపం అని అనిపించకపోయినా ప్రభు సన్నిధిలో ఉన్నప్పుడు మన రహస్య పాపములు కనపడతాయి అని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ఆయన సన్నిధిలో ఉన్న మనం ప్రభువు మనకి చూపిస్తారు, మన ప్రభువే మన దృష్టికి అందిస్తారు. కాబట్టి ప్రతిదీ ఒప్పుకుందాం. ఒప్పుకొని ప్రభు చేత ఆయన రక్తం చేత శుద్ధిపరచబడదాము. అనుదినము మనం కడుక్కోకపోయినట్లయితే పాపములు పేరుకుపోయి మన రూపం ఏంటో కూడా తెలియనటువంటి మరి భయంకరమైన స్థితికి వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి మన రూపము దినదినము ప్రభు చేత కడగబడి శుద్ధి చేయబడి ఆయన రూపంలోకి మనం మారటకు ప్రభుకి సన్నిధిలో ఉన్న మనము ప్రభు సన్నిధిలో సమస్తాన్ని ఒప్పుకున్నాం. మనము కూడా తీర్మానించుకుందాం. తండ్రి, నాయన, ఇదిగో తండ్రి, నువ్వు నాకు చూపించిన ప్రతి ఒక్క క్రియను నాలో మరి ఎన్నడూ ప్రవేశించుకుంటున్నట్లు నేను జాగ్రత్త పడతాను ప్రభువా అని తీర్మానించుకుందాం. మనము శక్తి లేని వారము, మనము బలము లేని వారము, కొన్ని విషయాలు మనము మన హృదయాల్లోండి తోసివేయలేనటువంటి బలహీనత కలిగిన వారము. దుష్టుడు మనలో విత్తపుచ్చినటువంటి ఆ యొక్క గురుగులను ఏరి పారవేయలేని స్థితిలోకి ఉన్నటువంటి మనము బలహీనలము. కానీ ప్రభువుకు తెలుసు ఏ విధంగా మనలను శుద్ధి చేయాలో, ఏ విధంగా మనలను బాగు చేయాలో, మనలో అటువంటి తలంపులు మరింతగా రాకుండానట్లు ఏ విధంగా మనలను మూసివేయాలో, తన మహిమ చేత మనల్ని కప్పివేయాలో ప్రభువుకు తెలుసు. కనుక మనము తీర్మానించుకున్న మనము ప్రభువుకు మనల్ని మనము అప్పగించుకుందాం. సంపూర్ణముగా సమర్పించుకుందాము. ప్రభువా, ఇదిగో ఈ భాగంలో మాత్రం నువ్వు ఉండు, మిగిలిన భాగం నన్ను నా సొంత కార్యాలు చేసుకుంటాకు సహాయం చేయి తండ్రి అని మనం అట్లా ప్రార్థన చేయకూడదు. నాయన, ఇదిగో నన్ను సంపూర్ణంగా నీకు సమర్పించుకుంటున్నానయ్యా. ఏ విషయంలోనూ నా స్వనీతిని ఉపయోగించను ప్రభా, ఎందుకంటే నీకు తెలియదంటూ ఏదీ లేదు ప్రభా. సమస్తం ఎరిగిన దేవుడు. నా జరిగిపోయిన జీవితం తెలుసు, జరుగుతున్న జీవితం తెలుసు, రాబో జీవితం కూడా నాయన నీకు కళ్ళకు కట్టినట్లుగా కనపడుచుంది ప్రభా. నాయన కనుక నా ప్రభా, ఇదిగో నన్ను నేను నీకు అర్పించుకుంటున్నానయ్యా. నన్ను కడుగు, నన్ను చెక్కుకో ప్రభా. నన్ను నీకు ఇష్టమైన రూపంలోకి మలుచుకో తండ్రి అని మనం ప్రభుని వేడుకుందాం. సంపూర్ణ సమర్పణ అంటే ఇదిగో ఇది కాదు, ఇది కాదు ప్రభా, అదొద్దు, ఇదొద్దు అని అంతం కాదు.
ప్రభు మనతో ఏమి చెప్తారో దానిని మాత్రమే చేయుటకు క్రమపరుచుకునే పరిస్థితి. సమస్తము మనకు అర్థం కాని విషయాలు కూడా ప్రభు చెప్పినప్పుడు మనకు అర్థం కాలేదు ప్రభు అది నేను చేయను అని అనకూడదు. మనం ప్రభుది చెప్పినట్లుగా చేస్తూ మరి ఆయన యొక్క చిత్తానికి సంపూర్ణంగా లోబడి ఉందాం. తగిన కాలమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ప్రభు యొక్క బలిష్టమైన చేతి కింద దీన మనసు కలిగి ఉండమంటున్నాడు. అంటే మనము హెచ్చింపబడిన స్థితిలో లేకపోయినప్పటికీ, అదో స్థితిలో ఉన్నప్పటికీ ఒక దినాన్న ప్రభు మనల్ని హెచ్చిస్తాడు అనే నిరీక్షణతో ప్రభు యొక్క బలిష్టమైన చేతి కింద దీన మనసు కలిగి ఉండమంటున్నాడు. ఇదేంటి ప్రభా అదేంటి ప్రభా అని మనం అడిగే స్థితిలో మనం లేము. మనం కేవలము మానవులము, భూమి మీద ఉన్న వారము, మట్టితో చేయబడిన వారము. ఆయన పరిశుద్ధుడు కనుక మన జీవితాల గురించి ముందుగానే ప్రణాళికను సిద్ధపరచుకున్న దేవాది దేవుడు. నెక్స్ట్ మినిట్ లో ఏమి జరుగుతుందో కూడా తెలియనిటువంటి అయోమయ స్థితిలో ఉన్న మనము, మన జీవితాల గురించి మనకే తెలియదు. కానీ సమస్తం ఎరిగిన ఆ ప్రభువుకు మనల్ని మనము సంపూర్ణంగా సమర్పించుకుందాం. సమర్పించుకున్న మనము ప్రభువును వేడుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, నాకు అన్నీ తెలుసు అనే మరి తండ్రి నాయన అజ్ఞాన స్థితిలో ఉన్న నన్ను ప్రభా నాయన నీకు లోబడి నా తండ్రి నాయన నీవు చెప్పినది వింటూ నాకు అర్థం కాకపోయినా ప్రభా నీ చిత్తానికి లోబడి ఉండే స్థితిని మాకు దయచేయండి ప్రభా అని ప్రభువును వేడుకుందాం. నీ రూపంలోనికి మార్చుకుంటకు మమ్మలను ప్రతిదినము కడుగుచున్న ప్రభువా నా తండ్రి నాయన నీ చిత్తాన్ని ప్రభా మేము లేని స్థితిలో ఉన్నప్పటికీ నా ప్రభా మీకు విధేయత కలిగి నా తండ్రి జీవించగలుగుటకు ప్రభా మాకు సహాయం దయచేయండి అని ప్రభువును వేడుకుందాం. దుష్టుడు అవిధేయత స్థితిలో మమ్మలను మూసివేయకుండానట్లు ప్రభా మమ్మలను వారి బారి నుండి తప్పించి నాయన నీ సన్నిధిలో అనుదినము కూర్చునే గొప్ప భాగ్యాన్ని ప్రభా నాయన అటు ధన్యతను మాకు దయచేయమని ప్రభువును వేడుకుందాం. మనుషులు చెప్తున్నారని కాదు ప్రభా, నీవు మాతో మాట్లాడతావు నాయన, నువ్వు మాకు కనపడే దేవుడు అని ప్రభా మేము విశ్వసించలాగిన ప్రభా నాయన మేము అవిశ్వాసం నుండి తొలగింపబడి నా తండ్రి విశ్వాసంలో స్థిరపరచబడినట్లు ప్రభా మమ్మల్ని నీలో నాటుకునండి ప్రభా వేడుకుందాం. మొదటిగా మేము చేయవలసినవన్నీ మేము చేసి ఉన్నట్లయితే నాయన నీవు మేము ఏమి చేయాలో దాని ప్రకారం నడిపించుకుంటావని ప్రభా నేను విశ్వసిస్తున్నాను గనుక నాయన నీకు విధేయత కలిగి నా తండ్రి జీవిస్తూ నీవు మాతో చెప్పినది చేయనట్లు ప్రభా మమ్మల్ని క్రమపరచమని ప్రభువును వేడుకుందాం. సర్వశక్తులకు దేవుడే తన రూపంలోనికి మనల్ని మార్చుకుంటకి ప్రయత్నించుచుండగా నశించిపోయి ఈ లోకం వైపు తిరిగి మనము లోకపు ఆకర్షణకు లొంగిపోయి ఈ సాతాను చేత ఏడవబడిన వారమై కొట్టబడిన వారమై ఆ యొక్క మరి సాతాను యొక్క దుర్బోధలకు లోబడిన వారమై ఉండకుండానట్లు తన మహాశక్తి చేత తన మహాబలము చేత మనలను రక్షించుటకు వచ్చిన దేవాది దేవుణ్ణి తన శక్తిని మనకు ప్రసాదించమని ప్రభువును వేడుకుందాం.
తన శక్తి చేత మనల్ని విడిపించమని ప్రభువుని వేడుకుందాం. నాయనా, నీ వాక్య గ్రంథము ఎన్నో మర్మాలు కలిగినదే ఉన్నదని ప్రభా మేము వింటున్నామయ్యా. కానీ మాకు తెలిసిందే జ్ఞానం అని మేము అనుకోకుండా నీ సన్నిధిలో కూర్చుని నాయనా నీవు మాకు బోధించినది మేము వినగలుగుటకు ప్రభా మాకు శక్తిని ప్రసాదించండి. అట్టి ఆత్మీయ స్థితికి మమ్మల్ని ఎదిగించండి ప్రభా. మేము ఎక్కలేనటువంటి ఎత్తైన కొండపైకి తీసుకుని వెళ్ళగలిగే శక్తి గల తండ్రి, మాకు అట్టి అనుభవాన్ని దయచేయండి తండ్రి అని ప్రభుని వేడుకుందాం. ప్రభుని వేడుకున్న మనము ప్రభుని స్తుతించుదాం. ఆయన ప్రభా, మేము పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు ప్రభా మమ్మలను కాచి కాపాడుచు నాయన నీవెవరో మేము తెలుసుకునేలాగా మాకు జ్ఞానాన్ని ఇస్తూ నా ప్రభా నీ మార్గాల్లో నిలుపుకుని మమ్మలను నీకు అంటు కట్టుకుంటున్న దేవాది దేవా నీకు వందనాలయ్యా అని ప్రభుని స్తుతిద్దాం. నాయన మా కొరకు స్వాభావికమైన కొమ్మలను కూడా విరిచివేసావని వింటున్నామయ్యా, నీకు వందనాలయ్యా. మేము అయోగ్యులము తండ్రి, నాయన మాకు యోగ్యతనిస్తున్న తండ్రి నీకు వందనాలు. నీ నామం పేరిట క్రైస్తవులు అని పిలువబడుతున్నాం ప్రభా, ఆ ధన్యతగా నీకు వందనాలయ్యా అని ప్రభుకు వందనాలు చెల్లించుకుందాం. నీ స్వభావ లక్షణాలు మాకు ఇస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మేము పోగొట్టుకున్న నీ యొక్క మహిమను ప్రభా నాయన మరి పొందగలుగుటకు మాకు తండ్రి నాయన అవకాశాలు ఇస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా అని వందనాలు చెల్లించుకుందాం. ఇటువంటి స్థితిలో ఉన్న మమ్మలను ఆయన మమ్మల్ని పడవేయటకు దుష్టుడు చేస్తున్న ప్రతి ఆటంకాన్ని నుండి ప్రభా మమ్మల్ని తప్పించుచూ వస్తున్న తండ్రి నీకు వందనాలయ్యా. నీలో అంటుకట్టుబడిన మేము విరిచివేయబడకున్నట్లు మమ్మల్ని నీలో స్థిరపరచుకోగలిగిన శక్తి గల తండ్రి నీకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా అని ప్రభుని స్తుతిద్దాము. సమయం లేదని మాకు తెలుసు ప్రభా, మాకు జ్ఞానాన్ని బోధిస్తున్నావయ్యా. మాకు తెలిసింది చాలా కొద్ది, ఇసుక రేణు అంతా కూడా ఉండిపోవచ్చు, కానీ నీ యొక్క అపారమైన జ్ఞానం చేత ప్రభా నాయన మమ్మలను ప్రభా నాయన నా తండ్రి నాయన నీ యొక్క సన్నిధిలోనికి నడిపించుకుంటున్న దేవాది దేవా నీకు వందనాలయ్యా అని ప్రభుకి వందనాలు చెల్లిద్దాం. మాకిచ్చిన సమయంలో నాయనా ప్రభా నీ సన్నిధిలో కూర్చునే భాగ్యాన్ని మాకు దయచేస్తున్న దేవాది దేవా నీకు వందనాలయ్యా అని ప్రభుకి వందనాలు చెల్లించుకుందాం. నీ మహిమ రాకడకు ప్రభా మమ్మలను ప్రభా పెండ్లి కుమార్తె వరుసలోకి ప్రభా మార్చుకుంటూ నాయనా మేమందరము నీ తండ్రి ఎగిరి నీ దగ్గరికి రాగలుగుటకు ప్రభా సిద్ధపరచుచున్న పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నామని ప్రభుకు వందనాలు చెల్లిద్దాం. వందనాలు చెల్లించిన మనము కొద్దిసేపు ప్రభు సన్నిధిలో మౌనముగా ఉందాము. ఇప్పటి వరకు మనము మాట్లాడి ఉన్నాము. ఇప్పుడు ప్రభు మనతో మాట్లాడిన ఎండగా ఆయన చెప్పినది ఆలకించుటకు మనము ప్రయత్నిద్దాం. కొద్దిసేపు ఎక్కువ సమయాన్ని మనం ప్రభు సన్నిధిలో గడుపుదాం. మధ్యలో ఏ ఆటంకాలు వచ్చినా కూడా మనము చెదిరిపోకుండానట్లు మన మనసును నిబ్బరపరచుకుని ప్రభు మీద మన దృష్టి నిలుపుకుని ప్రభా నాకు కనపడండి, నాతో మాట్లాడండి దేవా, అందరికీ కనపడండి, అందరికీ మాట్లాడండి అని ప్రభు సన్నిధిలో ఉందాము. మనమే సాధారణంగా ఏదో కొద్ది సమయం 1-2 నిమిషాలు గడుపుతున్నాము. మరి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి కొద్దిసేపు ఎక్కువగా మరి ఈ దినము మనము ప్రభు సన్నిధిలో గడపటానికి మనం ప్రయత్నిద్దాం.
యేసు నీ తలపే నాకు ఎంతో హాయి, ప్రభు యేసు నీ తలపే నాకు ఎంతో హాయి, యేసు నిన్ను తలంచగానే హృదయానందముతో నిండున్, నీ సముఖమున ముఖము చూచుచు వాసము చేసినప్పుడెట్లుండును, యేసు నీ తలపే నాకు ఎంతో హాయి. స్తోత్రం నాయన, స్తోత్రం 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 తండ్రి. నాయన తండ్రి, నాయన నువ్వు మాతో మాట్లాడిన విధానానికి నీకు వందనాలు చెల్లిస్తున్నాము. నీ కృపకే వందనాలు, నీ దీవెనికే వందనాలు, నీ నడిపింపుకే వందనాలు చెల్లిస్తున్నామయ్యా. నాయన ప్రభా, నీ చేత శుద్ధీకరింపబడటానికి ప్రభా నాయన నీ సన్నిధిలో మేము కూర్చుండట ఎంత తండ్రి ధన్యకరమైన స్థితితో ప్రభా మాకు నేర్పించిన తండ్రి నీకు వందనాలు. నిజమే ప్రభా, నీతిమంతుడు ఒక్కడునూ లేడు. పాపం చేసి అందరూ కూడా నీవు అనుగ్రహించే యొక్క నిత్య జీవాన్ని పొందలేకపోతున్నారని మేము ప్రభా వాక్యంలో చెప్పావు ప్రభా. అట్టి తండ్రి నాయన మరి అజ్ఞానకరమైన స్థితిలోనికి మేము వెళ్లకుండానట్లు ప్రభా మాకు అనుదినము మా గడపల యొద్దకు నీ వాక్యాన్ని పంపిస్తూ మాకు బోధిస్తూ నాయన నేను తండ్రి నాయన నీ యొక్క చిత్తంలో నడుచుకుంటకు తండ్రి నాయన మాకు సహాయం చేస్తున్న తండ్రి నీకు వందనాలు. శుద్ధీకరణ అనేది మా యొక్క కర్తవ్యం తండ్రి. నీ చేత శుద్ధి చేయబడటం అనేది మా కర్తవ్యంగా మేము తీసుకుని నాయన నీ సన్నిధిలో అనుదినము కనపడి నా ప్రభ అనుదినము నీ చేత శుద్ధి చేయబడగలుగు గొప్ప ఆత్మీయ అంతస్తుకు ప్రభ మమ్మల్ని ఎదిగించమని నాయన నీవిచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి మరి ఒకసారి నీ పావన పాదాలకు వందనాలు చెల్లిస్తూ నాయన ఈ కార్యక్రమం అంతటిని నువ్వు దీవించి ఆశ్రదించమని నాయన ఆశతో వచ్చిన ప్రతి ప్రాణాన్ని తృప్తిపరచగలిగిన శక్తి గల తండ్రి నాయన ప్రభ నీ సన్నిధిలో మేము తండ్రి నాయన ఏ విధంగా ఉండాలో ఏ విధంగా ఎదగాలో ప్రభా నా తండ్రి నీరు కట్టి ఫలింప చేయమని నా ప్రభా ఈ కార్యక్రమం అంతటిని మరి ఒకసారి దీవించి ఆశ్రదించమని నీ కార్యాన్ని ప్రభా మేము అర్థం చేసుకోగలిగినటువంటి జ్ఞానాన్ని మాకు దయచేయమని ఇప్పుడు జరగబోచున్నటువంటి చిన్నపిల్లల ప్రార్థన విషయంలో కూడా నీ కృపను కనికరాన్ని అనుగ్రహించిన ఆయన ప్రార్థించే బిడ్డలను దీవించమని ఆశ్రదించమని చేసే ప్రతి ప్రార్థన ఈ బలిపీఠం దగ్గర మేము చేసే ప్రతి ప్రార్థన నీ సన్నిధికి చిక్కని దుప్పమలే రాగలుగుటకు నీ కృపా కనికరాలు మాకు అనుగ్రహించమని మరి ఒకసారి మమ్మలను మా ప్రాణాత్మ దేహాలను నీ కృపా హస్తాలకు అప్పగించుండగా నాయన నీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించుకోమని త్వరలో పెండ్లు కుమారుడుగా రానయ్య యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్.